నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఐఆర్ ఓట్ల తనిఖీలో అందరూ పాల్గొనాల్సిందే. ఎమ్మెల్యే నల్లమిల్లి. కాలేయ వ్యాధులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాణరక్షక చికిత్స. డాక్టర్ పార్థసారథి. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా నగరానికి అదనంగా 5 సబ్స్టేషన్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎమ్మెల్యే నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. జూన్ 15 నుంచి హౌస్ టు హౌస్ సర్వేను ఎన్నికల సంఘం మొదలు పెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,16,18,350 మంది ఓటర్లు ఉన్నారు. 202 ఓటర్ల జాబితా ప్రకారం 2,68,86,239 మందికి ఫ్రీ మ్యాపింగ్ చేసింది ఎన్నికల సంఘం. ఇంకా 1,47,32,120 మంది ఓటర్లకు మ్యాప్ చేయాల్సి ఉంది. 2 ఎమ్యునరేషన్ ఫారాలు బిఎల్ఓలు ప్రతి ఇంటికి అందజేస్తారు. 2,002 ఓటర్ లిస్టులో ఉన్న వారందరూ అదనంగా కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కలర్ ఫోటో, ఫోన్ నెంబర్, ఆధార్ నంబర్ ఇవ్వవలసి ఉంటుంది. 2,002 ఓటర్ లిస్టులో లేని వారు కొత్తగా 12 ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వాటిని సమర్పించి ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క షెడ్యూల్ ప్రకటించింది. ఒక్కసారి మీ ద్వారా అందరికీ తెలియజేయాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పడం కోసం నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా జూన్ 15 నుంచి హౌస్ టు హౌస్ సర్వే ఎన్నికల కమిషన్ మొదలుపెట్టబోతూ ఉంది. ప్రధానంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో ఆల్రెడీ ప్రీ మ్యాపింగ్ 2002 ఏదైతే ఓటర్ జాబితా ఉందో దాని ప్రకారం 2,68,86,239 మంది అంటే 64.6% దీన్ని ప్రీ మ్యాపింగ్ చేసింది ఆల్రెడీ ఎన్నికల కమిషన్. ఇంకా 1,47,32,120 మందిని మ్యాప్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే జూన్ 15 నుంచి హౌస్ టు హౌస్ సర్వే మొదలవుతోందో దానిలో 2 ఎన్యూమరేషన్ ఫారమ్స్ బిఎల్ఓలు ప్రతి ఇంటికి ఇవ్వబోతూ ఉన్నారు. ఇచ్చిన తర్వాత 2,002 ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ అదనంగా కొన్ని సమాచారం వారికి ఇవ్వాల్సి ఉంది. కలర్ ఫోటో కానీ లేదంటే ఫోన్ నెంబర్స్ కానీ ఆధార్ నెంబర్స్ కానీ ఇవ్వాలి. 2,002 ఓటర్ లిస్టులో లేని వాళ్ళు కొత్తగా 12 ధృవీకరణ పత్రాలని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ ధృవీకరణ పత్రాలని సమర్పించి ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి. ఆల్రెడీ మనం నమోదై ఉన్నాం, ఇప్పుడు మరలా మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు అని భావించొద్దు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎస్ఐఆర్లో పార్టిసిపేట్ చేయాలి. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కాలేయ వ్యాధులు మరియు కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాణాలను రక్షించే అత్యంత కీలకమైన చికిత్స అని తెలిపారు. ఎండ్ స్టేజ్ లివర్ సిరోసిస్, అక్రమ లివర్ ఫెయిల్యూర్, కొన్ని ఎంపిక చేసిన లివర్ క్యాన్సర్ కేసులు, జన్యుపరమైన కాలేయ వ్యాధులు, అలాగే క్రానిక్ హెపటైటిస్ వల్ల వచ్చే సమస్యలతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుందని వివరించారు. వైద్య చికిత్సలకు స్పందించిన రోగుల్లో అసైటిస్ జాండిస్, హెపాటిక్ ఎన్సోఫలోపతి వంటి తీవ్రమైన సమస్యలు కనిపించినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్పనిసరి అవుతుందని డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు. ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులు మరియు శస్త్రచికిత్స అనంతరం మెరుగైన వైద్య సంరక్షణ కారణంగా ప్రస్తుతం లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ట్రాన్స్ప్లాంట్ అనంతరం మొదటి ఏడాదిలో 85 నుంచి 90% వరకు జీవన శాతం నమోదవుతుందని తెలిపారు. నమస్తే అండి, వీడియో చూద్దానికి పేరు నమస్తే.
నా పేరు భద్ర, యశోద హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు ప్రెస్ మీడియా పెట్టిన మెయిన్ కారణం ఏంటంటే లివర్ సంబంధిత వ్యాధులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం ఏం లేదు. సో ఎండ్ దశలో దానికి సంబంధించిన ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎలా సాల్వ్ చేయాలి, దానికి సంబంధించిన ప్రముఖ డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారు సికింద్రాబాద్ యూనిట్ యశోద హాస్పిటల్. వారి ద్వారానే మిగతా విషయాలు తెలుసుకున్నామండి. నమస్తే అండి. అందరికీ పత్రికా విలేకరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పార్థసారథి. నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని. ప్రజెంట్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. మెయిన్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా చేస్తాం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఏ విధంగా చేస్తాము, ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది ఎటువంటి పేషెంట్స్కి అవసరం పడుతుంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్స్ యొక్క లైఫ్ స్పాన్ కానీ లేదంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఎట్లా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ని మనం పబ్లిక్ ఇవ్వడానికే మెయిన్ ఉద్దేశము. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే పూర్తిగా పాడైపోయినటువంటి లివర్ని కంప్లీట్గా తీసేసి దాని ప్లేస్లో కొత్త లివర్ని పెట్టడాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటాము. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ముఖ్యంగా సర్జరీ ఎట్లా చేయొచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. లివింగ్ డోనర్ అంటే ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరో ఒకరు వాళ్ళ లివర్ని కొంత పార్ట్ మనకి డొనేట్ చేస్తే, అంటే పేషెంట్కి డొనేట్ చేస్తే పేషెంట్కి ఆ లివర్ని అమరుస్తాం అన్నమాట. మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీర అవయవాలు అన్నింటిలోకి లివర్కి ఒక ప్రత్యేక లక్షణం ఉందన్నమాట. అది ఏంటంటే లివర్ని మనం కొంత భాగం తీసేస్తే అది మళ్ళీ రీగ్రో అవుతుంది అనమాట, పెరుగుతుంది అనమాట. సపోజ్ ఎవరైనా పేషెంట్ కొంత పార్ట్ వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికైనా డొనేట్ చేస్తే వాళ్ళ హైట్కి వెయిట్కి తగ్గట్టు ఆల్మోస్ట్ ఒక 1 month 2 monthsలో మళ్ళీ ఇట్ విల్ గో టు ఇట్స్ నార్మల్ సైజ్ అనమాట. అది మెయిన్ లివర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఆ అడ్వాంటేజ్ ఉండడం వల్ల మనం మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే లివర్ డొనేట్ చేయాల్సి వస్తే మనం డొనేట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎవరి దగ్గరైనా సరే డొనేట్ చేసిన లివర్ని తీసుకొని సర్జరీ చేస్తే, పేషెంట్ని మనం సర్జరీ చేస్తే దాన్ని లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సపోజ్ ఏదైనా కారణం చేత ఫ్యామిలీ మెంబర్లో డొనేట్ చేయడానికి ఆప్షన్ లేకపోయింది, అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కానీ లేదంటే డొనేట్ చేసే అవకాశం లేకపోతే అప్పుడు మనం రెండో ఆప్షన్ ఉంటుంది, దాన్ని డిసీజ్డ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే మన అందరం తెలిసిందే, అంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు అంటాం. బ్రెయిన్ డెత్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో కానీ లేదంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి బ్రెయిన్ డెత్ పేషెంట్స్ అంటారు. అటువంటి బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం మంచి హృదయంతో వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని డొనేట్ చేస్తారు. అన్ని అవయవాలు, హార్ట్ డొనేట్ చేస్తారు, కిడ్నీ డొనేట్ చేస్తారు, లంగ్స్ డొనేట్ చేస్తారు. అట్లా డొనేట్ చేసినటువంటి లివర్ని మనం వాడుకుని పేషెంట్స్కి సర్జరీ చేస్తే దాన్ని డిసీజ్డ్ డోనర్ లివర్. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రానున్న వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ముఖ్యంగా డీహైడ్రేషన్కు గురి కాకుండా తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని కోరారు. నగరంలో ఇటీవల 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైందని, అది అత్యంత ఆందోళనకర పరిస్థితి అని పేర్కొన్నారు. ఎండల తీవ్రత కారణంగా నగరంలో విద్యుత్ వినియోగం సాధారణ స్థాయితో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు పెరిగిందని తెలిపారు. ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, వాణిజ్య సంస్థల్లో భారీ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు అధిక లోడ్ను భరించలేక పలుచోట్ల ట్రిప్ అవుతున్నాయని వివరించారు. నేను మీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని మాట్లాడుతా ఉన్నా. వాతావరణ శాఖ వారి యొక్క హెచ్చరికల కారణంగా మనం గమనించినట్లయితే రానున్న వారం రోజుల్లో కూడా మన నగరంలో ఉష్ణోగ్రతలు మరియు ఎండల యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఎనఫ్ హైడ్రేషన్ అవ్వాలి. అవసరమైతేనే బయటికి వెళ్ళే విధంగా అందరూ కూడా వారి యొక్క కార్యక్రమాలని ప్లాన్ చేసుకోవాలని కూడా వారందరికీ కూడా తెలియచేసుకుంటూ, ఈ గత 2 రోజులుగా మీరు చూసినట్లయితే ఎండ యొక్క తీవ్రత పెరగడం, ఎలక్ట్రికల్ కన్జంప్షన్ ఏదైతే రెగ్యులర్గా మన సిటీలో జరిగే కన్జంప్షన్కి 3-4 రెట్లు, అంటే 3-4 ఫోల్డ్ ఎక్కువ కన్జంప్షన్ జరుగుతుండడం విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరికి వారు ఈ ఎండ యొక్క తీవ్రత నిన్న చెప్పడం అందరూ కూడా 46 degrees టెంపరేచర్ మన సిటీలో ఉందనేది రికార్డ్ అయిందని చెప్తా ఉన్నాం. అంటే అంత టెంపరేచర్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఉన్న ఏసీలు కానీ, కూలర్లు కానీ, లేకపోతే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఏదైతే ఉన్నారో అందరూ కూడా ఫుల్ లెంత్ కెపాసిటీ కన్జంప్షన్లోని వారికి కెపాసిటీకి మించి 3-4 రెట్లు కన్జ్యూమ్ చేయడం వల్ల
ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ట్రిప్ అయిపోతా ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే టెక్నికల్ సమస్య మనం ఎదుర్కొంటా ఉన్నామో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో ఎప్పటికప్పుడు ఎస్సీ గారితో కన్సర్న్ ఏదైతే సర్కిల్ ఏఈస్ అందరితో కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, రాత్రి మొత్తం కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందుబాటులో ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రిప్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ని సరిచేయడం, ప్రజలకు ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ కలగకుండా కూడా వారి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఈ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఎండల ఒక తీవ్రత పెరగడం వల్ల, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలందరూ కూడా కన్జ్యూమ్ చేయడం వల్ల ఎక్కువ ఈ పవర్ కన్జంప్షన్ పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తింది. దీనికి పరిష్కారం దిశగా కూడా నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, క్షమించండి అని ఈ యొక్క అధికారులు కానీ రాజకీయ వ్యవస్థ చెప్పేస్తే సరిపోదు. దానికి పరిష్కారం కూడా ఆలోచించాలి. దీన్ని మేము ఏదైతే ఒక 2-3 నెలల ముందే ఇలాంటి ఒక సమస్య తలెత్తుతుందని దృష్టిలో పెట్టుకొని 5 సబ్స్టేషన్స్ ఈ రోజున అదనంగా ఏదైతే సిటీలో ఉన్న సబ్స్టేషన్స్ కి అదనంగా 5 సబ్స్టేషన్స్ కి ప్రతిపాదనలు పెట్టడం, టెండర్లు కూడా ఓపెన్ అవుతున్నాయన్న విషయం ప్రజలు తెలియజేస్తాము. ఆ 5 సబ్స్టేషన్స్ లో 2 క్లియరెన్స్ కూడా రావడం జరిగింది. మరొక 3 జైల్స్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి. ఇంకోటి ఎస్కేవిటి కాలేజ్ లో ఉంది, అది కూడా హితకారిణి నుంచి రావాలి. ఈ 3 కూడా పర్మిషన్స్ అతి దగ్గరలో రావడంతో ఈ 5 సబ్స్టేషన్స్ కూడా మనం నిర్మాణం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మనం 3-4 ఫోల్డ్స్ కన్జంప్షన్ ఎక్కువ చేసినా కూడా నగరంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ స్ట్రిప్ అవ్వకుండా మనం అన్ని జాగ్రత్తలు కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని కూడా ప్రజలు తెలియజేస్తూ, ఈ యొక్క 1 వీక్ గా ఏదైతే ఇన్కన్వీనియన్స్ కలిగిందో ప్రజలందరికీ కూడా మా తరపు నుంచి అన్ని విధాలుగా ఒక క్షమాపణ తెలియజేస్తా ఉన్నాం. డిపార్ట్మెంట్ వర్క్ చేస్తా ఉంది, పొలిటికల్ సిస్టమ్ ఎక్కడికక్కడ అలర్ట్ గా ఉన్నాం, డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నాం. రాత్రి అయినా సరే మాకు నిన్నటి నుంచి కూడా వివిధ మాధ్యమాల్లో మెసేజెస్ వస్తా ఉన్నాయి, వచ్చిన ప్రతి దాన్ని అటెండ్ అవుతా ఉన్నాం. మా టీం పనిచేస్తా ఉన్నారు, మా కూటమి నాయకులు పనిచేస్తా ఉన్నారు, అధికారులను కూడా సమన్వయం చేసుకుని వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి అయినా సరే పనిచేయించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉందని, అలాగే జస్ట్ ఇంకొక 5 days లోని ఎండల యొక్క తీవ్రత తగ్గిన తర్వాత మళ్ళీ నార్మల్ కన్సంప్షన్ లెవెల్కి వెళ్తారు. వెళ్ళినా కూడా భవిష్యత్తులో మళ్ళా ఇలాంటి సమస్య రానివ్వకుండా కూడా కూటమి ప్రభుత్వం అదనంగా మరొక 5 సబ్స్టేషన్స్ కూడా ఈ నగరానికి శాంక్షన్ చేయడమే కాదు, టెండర్ కూడా ఓపెన్ అవుతుంది. అతి దగ్గరలో పనులు కూడా ప్రారంభిస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. గురువారం ఉదయం రాజమహేంద్రవరం స్థానిక దానవాయిపేట గాంధీ పార్క్ సమీపంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోండా వెంకట్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. పట్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ యువతకు నిజమైన స్ఫూర్తిదాత స్వర్గీయ రాజీవ్ గాంధీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో కంప్యూటర్ రంగాన్ని విస్తరింపజేశారు. విద్యార్థులకు వివిధ రంగాల్లో నైపుణ్యమైన విద్యను అందజేశారు. విద్యార్థుల భవితకు భావితరాలు చెప్పుకునే విధంగా ఆయన సుపరిపాలన చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మోర్తా అబ్బులు, ఇజ్జరూతు సత్యనారాయణ, చింతాడ వెంకటేశ్వరరావు, పల్లా వెంకన్న, రాజా పండు, ఎన్ఎస్యుఐ నవత రాకేష్, నందు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా నాయకులు చామర్తి లీలావతి, శకుంతలాదేవి, నళిని, మేరీ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నివాళులర్పించడం జరిగింది. ఇవాళ భారతదేశం అంతా కూడా ఐక్యతతో మెలగాలని చెప్పి ఆ రోజు గాంధీ దగ్గర నుంచి మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు అనేక గాంధీ కుటుంబంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేసి భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రక్రియలో వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించి నూతన వరవళ్ళు తీసుకొచ్చి టెక్నాలజీ రంగంలో కానీ అలాగే మౌలిక సదుపాయాల్లో కానీ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆనాటి ప్రధానులు చేసిన కృషిని ఎవరు మర్చిపోరు. ఇవాళ చూస్తున్నాం, ఆ రోజు ఇందిరాగాంధీ పక్క దేశానికి వెళ్ళి మేము ఎవరి మాటలు విని మా దేశంలో పరిపాలన జరగదు అని చెప్పి గర్వంగా చెప్పొస్తే, నిన్న కాక మొన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వేరే దేశంలో ఒక జర్నలిస్ట్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక పక్కకు వచ్చేసిన సందర్భాన్ని చూసాం. ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఆనాటి ప్రధానుల పరిపాలన, వారి ప్రాణత్యాగాలు ఏ రకంగా ఉన్నాయి. ఇవాళ ప్రధానమంత్రి కనీసం పత్రికా మిత్రులకు సమావేశం చెప్పడానికి కూడా భయపడే స్థితిలో భారతదేశాన్ని తీసుకొచ్చారని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారు కోరుకున్న
అభివృద్ధిని భారతదేశంలో రాహుల్ గాంధీ గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. స్వర్గీయ మన ప్రీతమ నాయకుడు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దానవేపేట గాంధీ పార్క్ దగ్గర ఆయన ఘనంగా కాంగ్రెస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, అధ్యక్షులు బోడ వెంకట్ మొత్తం అందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశ సేవలో ఎంతో ఉన్నతంగా ముందుకు వెళ్ళి యువకులందరినీ కూడా ఉత్తేజపరిచి కంప్యూటర్ రంగంలో విప్లవం తీసుకొచ్చారు. అంతటి గొప్ప నాయకుడు. అదేవిధంగా కాంగ్రెస్ పాలనలో ప్రతి మనిషి కూడా చక్కగా జీవన విధానం సాగించారు. ఈ రోజున ఎవరు పాలన సాగించినా ప్రజల యొక్క మన్నలను సరిగ్గా పొందలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందులు, ప్రజల యొక్క విధి విధానాలు ఎవరికీ అక్కర్లేదు. మేము ఎంత సాధించాం ప్రపంచంలో ఇంత సాధించాం అనుకున్నారు తప్ప దేశంలో ప్రతి మనిషికి బడుగు బలహీన వర్గాలకు ఏం కావాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇలాంటి ప్రధానంగా జరిగితే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా ఇంతవరకు పాలనలో అందరూ పాలించారు. కానీ కొన్ని సంవత్సరాలు మీరు బీజేపీకి వేశారు, తెలుగుదేశానికి వేశారు, ఎవరికైనా వేశారు. కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్నిసారి మీరు అవకాశం ఇచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలా జరుగుతుందో ఒకసారి మీరు పరిశీలిస్తారని ప్రజలందరినీ కోరుకుంటూ ఆయన ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. పట్నా శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ వాటర్ ట్యాంకుల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, బాలేపల్లి మురళి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి, యువతకు, సాంకేతిక విప్లవానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్జిన్ లూథర్, దేవత్ సుధాకర్, వీరభద్రారావు, బర్రె సుబ్రహ్మణ్యం, కిషోర్ జైన్, తాడి సూరిబాబు, మోతా శారద తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ లో రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈ పార్క్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి చాలా పెద్ద గొడవలు మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరితోటి గొడవలు పడి విగ్రహాన్ని పెట్టేసింది. పెట్టకూడదని చెప్పి మైలవరపు సాంబశివరావు గారు, తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా స్టేట్ ఇచ్చారు. స్టేట్ ధిక్కరించి పట్టుకొచ్చి విగ్రహం పెట్టాం. విగ్రహం ఓపెన్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు రమ్మంటే అరుణ్ కుమార్ ఏమంటే ఆ విగ్రహం స్టే ఉంది, మీరు వెళ్ళటానికి వీలేదు అన్నట్టు. ఆయన ఒకటే చెప్పాడు రాజశేఖర రెడ్డి, వేసేసారట అరుణ్ మాకు ఏమైనా కేసులు కొత్త, కోర్టులు కొత్త, వెళ్తే జైలుకి వెళ్తాం విశ్వేశ్వరరెడ్డి నేను కలిసి అని చెప్పి అలా వచ్చి విగ్రహాన్ని ఓపెన్ చేశాడు. ఎందుకంటే రాజీవ్ గాంధీ అంటే అంత గొప్ప వ్యక్తి. రాజశేఖర రెడ్డి బాగా అభిమానించేవాడు. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి ప్రతి మీటింగ్ లో చెప్పేవాడు. ఇంకా మనం చెప్పాలంటే మరి ఒక రోజు కూడా సరిపోదు ఆయన గురించి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒక విషయం ఉందండి, అంటే ఇవాళ వర్ధంతి అయినా మరి ఈ విషయం చెప్పవచ్చు చెప్పకూడదు తెలియదు, కానీ మన జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ కీర్తి చేకూరి గారు ఆవిడేమందంటే వరి పండించడం మానేయండి, ఆయిల్ పామ్ పండించండి అంటుంది. అమ్మ తల్లి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ధాన్య కారాగారంగా పేరుంది. అన్నపూర్ణ అంటారు. మన భారతదేశంలో ధాన్య కారాగారం అన్నపూర్ణ ఎవరంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు. ఇక్కడే వరి పండిస్తాం. అసలు వరి అనేది పండించకుండా పామాయిల్ పండిస్తే వరి మానేసేసి ఆయిల్ అందరు తాగుతారా ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా? నీకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈవేళ పామాయిల్ పండించాలంటే బోల్డెని మామిడి తోటలు ఉన్నాయి, జీడి మామిడి తోటలు ఉన్నాయి. ఈవేళ మామిడి కాయట్లేదు, జీడి మామిడి కాయట్లేదు. ఆ తోటలన్నీ నిర్వీర్యంగా ఉన్నాయి.
దళితులకు మేనమామను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దళితులపై అరాచక పాలన సాగించాడని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ విమర్శించారు. గురువారం రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో చిత్రవదకు గురై మానసిక క్షోభతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ N90 మాస్క్ అడిగినందుకు అప్పటి జగన్ ప్రభుత్వం ఆయనను చిత్రహింసలు పెట్టి వేధింపులకు గురిచేసి గజ దొంగ వలె చేతులు వెనక్కి కట్టి ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారని అన్నారు. డాక్టర్ సుధాకర్ ఏ విధమైన నేరం చేయకుండానే పోలీస్ స్టేషన్కు పిలిపించి మానసిక క్షోభకు గురి చేసి ఆయన మృతికి కారణమయ్యారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన రోజు, మరి ఆయనకి ఈరోజు ఘనంగా నివాళులర్పించడానికి మరి స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర అంబేద్కర్ స్టాట్యూ గారు నివాళులర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ కార్యక్రమం ఏదైతే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో దళితులకి మేనమామకి చెప్పుకునే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎంతమంది దళితులను పొట్టలు పెట్టుకున్నాడో మనం అందరం చూసాం. అందులో భాగంగా డాక్టర్ సుధాకర్ గారు ఆ రోజు కోవిడ్ టైంలో మాస్క్ లేదని అడిగినందుకు చిత్రహింసలు పెట్టి మరి ఒక గజ దొంగను ఎలాగైతే బంధించి తీసుకెళ్తారో మరి రెండు చేతులు వెనక్కి కట్టేసి నడి రోడ్డు మీద ఆటోలు ఎక్కించుకొని తీసుకెళ్ళిన సంఘటన మనం చూసాం. అంతేకాదు అతను మరి ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టి పోలీస్ స్టేషన్లకి పిలిపించి, అంటే నేరం చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్లు పిలిపిస్తారు, అటువంటిది నేరం చేయకుండానే ఈరోజు ఏదైతే గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పుడు వచ్చిన ప్రపంచవ్యాప్త కోవిడ్ మహమ్మారి ఈ ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమయంలో మరి నక్కపల్లి వైజాగ్ సంబంధించిన డాక్టర్ సుధాకర్ గారు N95 మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వాన్ని మాకు సహకరించి మాకు ఆ మాస్కులు ప్రొవైడ్ చేయండి, మేము ఈ యొక్క పేద ప్రజలు ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ట్రీట్మెంట్ చేయాలంటే మేము ముందు ఆ మాస్క్ ధరించి మేము వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, మా ఆరోగ్యాలు కూడా మీరు పట్టించుకోండి అని ఒక విన్నపం ఇచ్చిన పాపానికి మరి అటు గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు కక్షగట్టి అతి క్రూరంగా కేవలం ఒక దళితుల మీదే ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘోరమైన పరిస్థితులు దళితులు అనుభవించని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితుల్ని అలా హింసించి డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లు తిప్పి అతని వయసు కూడా ఆయన పక్కన పరిగణనలో తీసుకోకుండా మరి అటువంటి పెద్ద మనిషిని ఒక ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్న ఆయన్ని మానసికంగా శోభించి ఆయన మానసికంగా కృంగి చనిపోయి మరి మంచాన పడి చనిపోయేలాగా ఆయన్ని ఈ యొక్క గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కారణంగా మరి ఆ రోజున్న ఆ ప్రభుత్వాన్ని చేదరించుకొని ఈ రోజుని కూటమి ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఎన్నుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దళితుల పక్షపాతి అని చెప్పుకోవడమే కాదు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో గురువారం హుక్కంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు విద్యా వైజ్ఞాన అవగాహన సదస్సు మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో గోదావరి హాస్పిటల్కు చెందిన న్యూరో, కార్డియాక్, ఎమర్జెన్సీ వైద్య నిపుణులు డాక్టర్ గీతా శ్రవణ్, డాక్టర్ మల్లేశ్వరరావు, డాక్టర్ ఎన్ సుధాకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్టులు డాక్టర్ గీతా శ్రవణ్ మాట్లాడుతూ మెదడులో రక్తస్రావానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని, అధిక రక్తపోటు, మధుమేహం, మద్యపానం, ధూమపానం వంటి కారణాల వల్ల వచ్చే ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమించడానికి అవగాహన చాలా ముఖ్యమని అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ ను ముందుగా గుర్తిస్తే పక్షవాతం బారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు. ఆపరేషన్ చేసే డాక్టర్ని ఈరోజు జస్ట్ కొన్ని విషయాలు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ రూరల్ ప్రాక్టీషనర్స్ అంటే మీ ఒక్క మెయిన్ ఇంపార్టెన్స్ చెప్తాను. రీసెంట్గా రమేష్ గారు ఒక కేసుని పంపించారండి. చెయ్యాకాలు పట్టు వదిలేసి చెయ్యాకాలు పట్టు
వదిలేసి వెంటనే అంటే వితిన్ 2 గంటల్లోనే ఆయన మా దగ్గరికి పంపించగలిగారు గ్రహించి. సో వాళ్ళకేంటంటే మేము స్ట్రోక్ అని నిర్ధారించి స్కానింగ్ చేసి స్ట్రోక్ అని నిర్ధారించి వెంటనే థ్రాంబోలైసిస్ అంటే ఏదైతే క్లాట్ ఫార్మ్ అయిందో దాన్ని బర్స్ట్ చేసే ఇంజెక్షన్ అనేది వెంటనే ఇవ్వడం జరిగింది. తద్వారా ఏదైతే చెయ్యాకాలు పడిపోయిందో అది తిరిగి రికవర్ అయ్యి మళ్ళీ తిరిగి ఆయన ఇందాకలు అదే చెప్తున్నారు, ఇదేంటి ఆవిడ మళ్ళీ పూర్తిగా రికవర్ అయ్యి ఆవిడ చేసే పనులన్నీ కూడా మళ్ళా చేసుకుంటున్నారు అని చెప్పి. దానికి మేజర్ కారణం ఆయన గుర్తించి టైంకి పంపించడం. ఇప్పుడు ఒక 2-3 గంటలు దాటేసి ఆవిడ మా దగ్గరకు వచ్చినా కూడా మేమేం చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే వన్స్ 4 గంటలు దాటేసింది అంటే గోల్డెన్ పీరియడ్ దాటేసిన తర్వాత ఈ థ్రాంబోలైసిస్ చేసినా కూడా బ్రెయిన్ స్ట్రోక్లో రిజల్ట్ అనేది ఉండదంట. సో ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి. అంటే స్ట్రోక్ అనే దాన్ని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలిస్తే చాలామంది చెయ్యాకాలు అనేదాన్ని కోల్పోకుండా మీరు సాయం చేయగలుగుతారు. మెయిన్ లక్షణాలు చెయ్యాకాలు పట్టు వదిలేయటం, చెయ్యాకాలు తిమ్మిర్లు, మూతొంకరపోవడం, మాట ముద్దగా రావటం, మాట జాలుగా రావటం, కొన్నిసార్లు మాట అనేది లేకుండా అర్థం కాకుండా పిచ్చి చూపులు చూస్తారు. మనం ఏం అడిగినా కూడా అలా అటు ఇటు దిక్కులు చూస్తారు తప్పించి ఆన్సర్ రాదు. అదేవిధంగా చిన్న మెదడుకి పక్షవాత లక్షణాలు ఎలా ఉంటాయంటే కళ్ళు తిరగటం, వాంతులు. సో ఈ లక్షణాలు కానీ ఏమైనా సడన్గా మొదలైనవి అనుకోండి, యాజ్ ఎర్లీ హార్ట్ అటాక్ రాకుండా ఏమైనా చేయొచ్చా? చేయొచ్చా? చేయొచ్చు అని ఎంతమంది అంటారు, చేయకూడదని ఎంతమంది అంటారు? చేయొచ్చు అన్న వాళ్ళు చేయొద్దండి. హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు. చేయొచ్చు అన్న తర్వాత ఎందుకో చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎలాగో కూడా చెప్పాలి. చెప్పగలరా ఎవరన్నా? చెప్పండి, హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చా? ఇప్పుడు మల్లేశ్వర సార్ ఉన్నారండి, సార్తో చెప్పిస్తాను మీకు మళ్ళీ. సార్ హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు సార్ ప్రివెంట్ చేయొచ్చు అంటున్నారు. అదేంటి హార్ట్ అటాక్ చాలా మంది ఉన్నటువంటి సడన్గా గుండెపోవడం చచ్చిపోయింది అంటారు. మీరు వింటారా? సడన్గా అప్పటిదాకా మనం అంటారు మా వాళ్ళు అంటే మొన్నే హార్ట్ అటాక్ వచ్చిందని చనిపోయారు అంటారు. విన్నారా? మరి మొన్నే హార్ట్ అటాక్ వస్తే మనం దాన్ని ఎలా ఆపగలుగుతాం? ఆపవచ్చా, ఆపకూడదా? ఫస్ట్ టైం కూడా హార్ట్ అటాక్ రాకుండా ఆపొచ్చండి. ఎలా? దానికి ఏం సార్ మీరు చెప్తారని చెప్పండి. అంటే కార్డియాలజిస్టులు అందరూ వీళ్ళు అంటే ఇప్పుడు మల్లేశ్వర సార్ కార్డియాలజిస్ట్ సార్ నిమ్హాన్స్లో చేశారు. ఐడియా ఉంది కదా మీకు? అంతా ఉంది కదండి. సార్ నిమ్హాన్స్లో చేశారు. సార్ కూడా గోల్డ్ మెడల్ స్టడ్, అంటే ఆల్మోస్ట్ అన్నింటిలోని కూడా ఎంబీబీఎస్లో టాపరు, పీజీలో టాపరు, అన్నింటిలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారు సార్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎలా చెప్తున్నామంటే మనం హార్ట్ అటాక్ ముందు సడన్గా ఆ రోజు వచ్చింది అనుకుంటాం, కానీ ఆ రోజు కాకుండా ముందు ఒక రక్తనాళాలన్నీ ఇలా ఉన్నాయనుకోండి, అవి మెల్లమెల్లగా మూసుకుపోతూ ఉంటాయి. లోపలంతా ఒక పొరలా ఫామ్ అయ్యి రక్తనాళాలన్నీ మెల్లమెల్లగా మూసుకుపోతూ ఉంటాయి. ఎందుకు మూసిపోతాయి? మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, మనకున్న ఆల్రెడీ ఉన్న డిసీజ్ వల్ల. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ మనం తినే ఫుడ్ వల్ల, సాల్ట్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి ఎక్కువ అయిపోయి ఆ రక్తనాళాలన్నీ సన్నగా మూసుకుపోతూ ఉంటాయి. ఇలా ఉన్న రక్తనాళం ఇలా మూసుకుపోవడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఓకే, కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఒక 4-5 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, చాలా టైం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్ఐఆర్ ఓట్ల తనిఖీలో అందరూ పాల్గొనాల్సిందే, ఎమ్మెల్యే నల్లమిల్లి. కాలేయ వ్యాధులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాణరక్షక చికిత్స, డాక్టర్ పార్థసారథి. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా నగరానికి అదనంగా 5 సబ్స్టేషన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.